సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లు ముఖ్యంగా 1980లో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అచ్చమైన తెలుగు హీరోయిన్లుగా ఇండస్ట్రీని షేక్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్గా మన తెలుగు చలనచిత్రసీమ రంగాన్ని తన అందంతో, నటనతో, ముఖ్యంగా కళ్ళతోనే హావభావాలు పులికిస్తూ అందరినీ షేక్ చేసిన కుటుంబ కథాభరితమైన సినిమాలకి, ఓ గడుసు పెళ్ళాం పాత్రలకి ఈ హీరోయిన్ తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నట్లుగా మనల్ని అలరించిన హీరోయిన్ ఆమని. ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదని చెప్పాలి. ఆమని పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సినిమాలు అంటే ఓ జంపలకడి పంబ కావచ్చు, మావి చిగురు కావచ్చు, శుభలగ్నం కావచ్చు, మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం, శ్రీవారి ప్రియురాలు, ఇలా చెప్పుకుంటూ పోతే 1980లో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కుటుంబ కథాపరితమైన సినిమాల్లో ఓ సగటు భార్య పాత్రలోను గడసరి భార్యగా, అనుమానపు భార్యగా ఆవిడ పోషించిన పాత్రలు మనలందరినీ బాగా అలరించాయి. అలాంటి ఆమెని హీరోయిన్‌గా తన కెరియర్ పీక్‌గా ఉన్న సమయంలో ఓ పక్క తెలుగు, మరో పక్క తమిళ్, మలయాళం ఇండస్ట్రీస్‌ని ఒక ఊపు ఊపేస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకోవడం, కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించి ఇప్పుడు వరుస సినిమాలతో, తల్లి పాత్రలతో నటిస్తూనే మరో పక్క బుల్లితెర రంగంలో కూడా సీరియల్ యాక్ట్రెస్‌గా రాణిస్తూ మరిన్ని షోస్‌కి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బుల్లితెరపై ప్రసారమవుతున్న తెలుగు డైలీ టీవీ సీరియల్స్‌లో ప్రస్తుతానికి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకువెళ్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌కి గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్‌ని కూడా అందుకుంది. అలా మన తెలుగు హీరోయిన్ ఆమని గారు తన కళ్ళతోనే హావభావాలు పలికిస్తూ మనలందరినీ అలరించిన ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా తల్లి పాత్రలతో సినిమాల్లోనూ మరియు సీరియల్స్‌లోనూ రాణిస్తున్నారు. మరి ఈ అన్ని విషయాలు మనందరికీ తెలిసినప్పటికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఆమిని గారు మాత్రమే కాదు, ఆవిడ కుటుంబం నుంచి కూడా ఆవిడ మేనకోడలు హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఆమెనికి ఒక అన్నయ్య ఉన్నాడు. అతడి పేరు శ్రీనివాస్. తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదగడం వెనక ఆమె తల్లితో పాటు ఆమె అన్నయ్య కూడా ఎంతో సపోర్ట్ చేసేవాడని ఆవిడ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మరి అలాంటి ఆమెని మేనకోడలు హృతికా శ్రీనివాస్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. అల్లంత దూరాన, ఔట్ ఆఫ్ సిలబస్, సౌండ్ పార్టీ, ఇలా తెలుగులో హీరోయిన్‌గా, అంతేకాదు కన్నడలో కూడా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు ప్రస్తుతం త్వరలో రాబోతున్న 'వదలను' అన్న సినిమాలో కూడా హీరోయిన్‌గా మనలందరినీ అలరిస్తోంది. మరి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఆమని వారసత్వం ఆమె మేనకోడలు మాత్రమే కాదు, స్వయాన ఆమని కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంటే మీరు నమ్ముతారా? అవునండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఆమెని సినీ కెరియర్‌లో హీరోయిన్‌గా దూసుకెళ్తున్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకుంది. ఇక అతడి పేరు కాజా మొయినుద్దీన్. పైగా ఇతడు కూడా తమిళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, అంతేకాకుండా పలు సినిమాలకి ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు. పెళ్లవ్వడం ఆమెనికి ఒక కొడుకు, ఆ తర్వాత కూతురు కూడా పుట్టింది. పిల్లలు పుట్టిన కొంతకాలానికి భర్తతో మనస్పర్ధల కారణంగా వాళ్ళిద్దరూ విడిపోయాము అంటూ ఆమెని ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. అలా భర్తతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటూ ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో సీరియల్స్‌తోనూ, వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటుంది. మరి ఆమెని పిల్లల విషయంలోకి వెళ్ళినట్లయితే ఆమెనికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు పేరు విభ. ఎప్పుడు తన కొడుకు, కూతురుతో ఉండే క్యూట్ మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తూ అందరితో పంచుకునే ఈమె తన కూతురిని కూడా సినిమా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేసింది. అవునండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. హీరో జగపతి బాబు, లయ కలిసి నటించిన 'వదల' అన్న సినిమా త్వరలో విడుదలకి సిద్ధంగానుంది. ఈ సినిమాకి సంబంధించిన రీసెంట్ ఈవెంట్‌లోనే స్వయాన జగపతి బాబు గారు కూడా ఆమెని కూతురు కూడా ఈ సినిమాలో నటించింది అంటూ చెప్పుకురావడం జరిగింది. ఒక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా సాగిపోయే ఈ సినిమాలో జగపతి బాబుకి, లయకి కూతురుగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆమని కూతురు. ఆమని మేనకోడలు ఈ సినిమాలో లీడ్ హీరోయిన్‌గా కనిపిస్తూ ఉంటే, మరి ఆమని కూతురు ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. అలా మొత్తానికి ఆమని తన సినీ వారసత్వాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిందనే చెప్పాలి. తన మేనకోడళ్ళు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటే తన సొంత కూతుర్ని కూడా సినిమా ఇండస్ట్రీకి 'వదల' అన్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేసింది. అదండి. మరి అలా కొన్ని దశాబ్దాల పాటు మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో అచ్చమైన 16 అణాల తెలుగు అమ్మాయిగా వరుస సినిమాలతో కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఊపేసిన స్టార్ హీరోయిన్ ఆమెని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అంతే బిజీగా వెళ్తూ ఉంటే, ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ తరువాతి తరం అంటే ఆమెని స్వయంగా తన కూతురుని విభాని చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా రంగానికి పరిచయం చేసింది. మరి త్వరలో విడుదలకి సిద్ధంగానున్న ఈ సినిమా ద్వారా మనం ఆమెని కూతురు నటనని కూడా చూడొచ్చన్నమాట.
ఏది ఏమైనప్పటికీ సినీ వారసత్వం సర్వసాధారణంగా కొనసాగుతున్న మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మరి మన తెలుగు హీరోయిన్ అయిన ఆమెని కూతురు కూడా సినిమా రంగానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా రావడం నిజంగా ఆశ్చర్యం. ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఈ వీడియో కనుక ఆకట్టుకుంటోంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.